వెల్కమ్ టు ఆద్య టీవీ. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు వాసుదేవ్ రెడ్డి మన స్టూడియోలో ఉన్నారు. ఈరోజు అనేక అంశాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే భయ్యా. సార్ చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ మనం నిన్నటి దాకా చూసినాం, అసెంబ్లీ ఏ విధంగా నడిచింది అనేది రాష్ట్ర ప్రజలు అందరూ చూసారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి అంత అసెంబ్లీలో కూడా అంత అవాక్ చవాకులు పేల్చవలసిన అవసరం ఏముంది? అంత బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో కూడా? ముఖ్యంగా అరుణ్ గారు, ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, పద్ధతి, అసెంబ్లీ సమావేశాల తీరును కనుక మనం గమనిస్తే రేవంత్ రెడ్డి గారి దగ్గర సబ్జెక్టు లేదు. సబ్జెక్టు లేకపోయే వారికి ఎంతసేపు పక్కోని మీద పడేయడం తప్పితే, పక్కోని దగ్గర ఏమేమి ఉన్నాయి ఆ విషయాలని చెప్పి మాట్లాడడం తప్పితే ఆయన దగ్గర అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విజన్తో ముందుకు పోతుంది, ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, వాటి మీద మనం చర్చ పెడుతున్నామా లేదా, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఇంకెన్ని చేయాల్సిన అవసరం ఉన్న దాని మీద మాట్లాడకుండా ఎంతసేపు డైవర్షన్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు తప్పితే ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ అసెంబ్లీ సమావేశాలు నడవలేదనేది స్పష్టంగా తేలిపోయింది. ఈ యొక్క 6 రోజులు ఏమో నడిపారు, 5-6 రోజులు. 5-6 రోజులలో ప్రజా సమస్యల ఎజెండానే లేదు అక్కడ, రైట్, వారి ఎజెండా తప్పితే. మీరు ప్రజల ఎజెండా లేదు అని మీరు అంటున్నారు, అనేక అంశాలను కూడా లేవనెత్తారు. సర్కార్ అంటే ఇల్టు పాలసీ విషయమే కావచ్చు, లేకుంటే మూసి పక్షాలను, ఇలాంటి ఇంత పెద్ద ప్రాజెక్టులను కూడా ఇక్కడ అసెంబ్లీలో ప్రస్తావించినాక ప్రజల సమస్యలు లేవంటే ఎట్లా, ఎంతవరకు కరెక్ట్? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన మంచి క్వశ్చన్. ఇలా అసెంబ్లీలో లేవనెత్తిన అంశాలు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇల్టు పాలసీ కావచ్చు, మూసికి సంబంధించి ఇది అన్న ప్రజలకు ఉపయోగపడేది ఉన్నదా? ఇంట్లో ప్రజలకు నేరుగా లబ్ధి పొందే పథకాలు ఏమన్నా ఉన్నాయి అందులో? అరే నైట్ ఎంతో వ్యాపారం చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేటు భూములు అమ్మి ఇలా రాజకీయాలకు వచ్చిండు కాబట్టి ఇలా ఆయన ధోరణి కూడా అట్నే ఉన్నది. ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ అంటే ఈ అధికారంలోకి రాకముందు ఒక ఇంటర్వ్యూ చేసిండ్రు. మీరు రేపు ఎట్లా పరిపాలిస్తారు, రేపు అధికారంలోకి వస్తే అంటే ఏమన్నాడంటే, అవి ఏమున్నదండి, 2 మనుషులను పెట్టుకొని నడిపిస్తా, గుంపు మేస్త్రి లెక్క, ఒక బిల్డింగ్ ఎట్లా కడతాడు ఒక మేస్త్రి, 4 పెట్టి కట్టడా, రేపు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను గట్టినే కనిపిస్తా అని చెప్పి ఆయన మాటల తీరు మనం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భం కనిపించింది. రెండవది ఇంకొకటి ఏం చెప్పిండంటే, ప్రజలు మోసగిచ్చిన రోజులు మోసపోతూనే ఉంటారు, అది ప్రజల దగ్గర ఉండాలి, నమ్మద్దు అన్నట్టు. అంటే ఇలా ప్రజలను మళ్ళీ ఇంకా మోసం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇల్టు పాలసీ అంటున్నావు, ఇల్టు పాలసీ వల్ల పేద ప్రజలకు ఉపయోగపడేది ఏంటండి? ఇవాళ మేము గతంలో మా నాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కానీ, మా పార్టీ కానీ ఆరోపించింది ఇలా ఇల్టు పాలసీ పేరు మీద 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపింది ప్రభుత్వం అని చెప్పినాం. ఎట్లా లేపింది అనే దాని మీద కూడా మేము ఆధారాలతో సహా చూపించినాం. ఇవాళ ఇల్టు పాలసీకి సంబంధించి కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ పరిధి అవతలికి పంపించాలని మీ యొక్క ఆలోచన ఉన్నది. మంచిదే, ఆలోచన చేయండి. కానీ ఇవాళ ఇల్టు పాలసీకి సంబంధించి ఆ కాలుష్యకారక పరిశ్రమలు ఎన్ని ఐడెంటిఫై చేసిండ్రు, ఎన్నింటిని బయటికి పంపాలనుకుంటారు, బయటికి పంపే పరిశ్రమలకు అక్కడ భూములు కేటాయించిర్రా, ఒకవేళ ఈ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంది, వారు అక్కడ ఉండడానికి ఏమన్నా ఏర్పాట్లు ఉన్నాయా? ఎందుకంటే పరిశ్రమ పోగానే కుదరదు కదా, పరిశ్రమలో పనిచేసే కార్మికులు కూడా పోవాలి కదా. మరి ఆ కార్మికులకు అక్కడ మేము ఏ ఏర్పాట్లు చేసిండ్రు అంటే మీ ఉద్దేశం ఏంది? ఎలా ఈ యొక్క కాలుష్యకారక ఏవైతే ఈ పరిశ్రమలు తరలించే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి అనుయాయులు ఈ ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయో దాన్ని కన్వర్ట్ చేయడానికి ముందుగానే మాట్లాడి వారి దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని ఇప్పుడు ఏదో పాలసీ పేరు మీద ముందుకు తీసుకొచ్చి ఎవరికి వారు పంచుకుంటా ఉన్నారు. దీంట్లో ఇది లక్షల కోట్ల కుంభకోణము, ఇది 100% ఇంకా అది కాకుంటే మీరు బయట పెట్టండి. ఎలా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి దీనికి, మీరు ఎన్ని ఐడెంటిఫై చేసిండ్రు. నిజంగా మీరు కాలుష్యకారక పరిశ్రమలు పంపిస్తే సంతోషమే. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంత ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటంటే ఒకటేసారి 10,000 ఎకరాల పరిశ్రమలకు సంబంధించి వాటిని మీరు పంపించాలనుకుంటున్నప్పుడు మరి అదే మొత్తంలో అవతల ల్యాండ్ ఐడెంటిఫై చేసి పెట్టిరా లేదా? రెండవది, ఇవాళ ఒకటేసారి ఇప్పుడు ఈ యొక్క ఇండస్ట్రీ జోన్స్ను కమర్షియల్ జోన్గా కన్వర్ట్ చేయాలి. రేపు కమర్షియల్ జోన్గా కన్వర్ట్ చేస్తే అక్కడ కాంప్లెక్స్లు ఏర్పడతాయి, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి, లేకపోతే అపార్ట్మెంట్స్ వస్తాయి. ఆ అపార్ట్మెంట్స్ వస్తే ఆ యొక్క ఏరియాలో మరి రోడ్స్ వైడెన్స్ ఎట్లా, అక్కడ స్కూళ్ళు ఎట్లా, ఎంత జనాభా పెరుగుతుంది అక్కడికి భవిష్యత్తులో, ఇదన్నిటిని మీరేమన్నా అంచనా వేసిండ్రా? ఇప్పుడు కమర్షియల్ జోన్గా డెఫినెట్గా వారికి అమ్మినాక వాడు అక్కడ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు, లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్ కట్టవచ్చు, ఏదైనా కావచ్చు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయినా కట్టుకోవచ్చు. ఇవన్నీ
అన్యాకారంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా, ఆ భూములకు ధరలు ఇస్తారేమో. ఇప్పుడు రెండవది ఏంటి అంటే ప్రభుత్వ భూములు మీరు ఎన్ని ఐడెంటిఫై చేసారు బయట? గతంలో మేము ఒక ముందు చూపుతోటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఫార్మా కంపెనీలను బయటికి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో దాదాపుగా 16,000 ఎకరాలను ఫార్మాసిటీ ల్యాండ్ మేము సేకరించి పెట్టినాం. మేము పెట్టిన ఆ ల్యాండ్లో మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి దాన్ని ఫ్యూచర్ సిటీ అని పేరు చెప్పి దాని చుట్టుపక్కల ఇంకా కొన్ని భూములను దండుకొని మీ యొక్క భూములను పెంచుకొని చుట్టుపక్కల కొనుక్కొని వ్యాపారం చేసుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే నిజంగా ఆనాడు ఒక విజన్ తోటి ఈ యొక్క ఫార్మా కంపెనీల వల్ల ఇక్కడ ఉన్న జనాలకు ఇబ్బంది అవుతూ ఉన్నదని చెప్పి వాటిని పంపించాలని చెప్పి దానికి అనుమతులు తీసుకొని అక్కడ రైతుల దగ్గర భూసేకరణ చేసి వారికి నష్టపరిహారం చెల్లించినాం మేము. ఆనాడు మీరేం చెప్పారు? మేము భూసేకరణ చేస్తే ఇదే కాంగ్రెస్ సంబంధించిన సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు, ఇలా గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డి గారు వారు ఏమన్నారు? మా ప్రభుత్వం రాగానే ఈ 16,000 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సేకరించిన భూములు మీకు వాపసు ఇస్తాం, మమ్మల్ని గెలిపియండి అన్నారు. మనం ఇప్పుడు మిమ్మల్ని గెలిపించారు కదా, ప్రజలకు వాపసు ఇస్తున్నారా? వాపసు ఇవ్వడం పక్క పెట్టండి. ఇవాళ వాపసు ఇవ్వడం పక్క పెడితే ఇంకా అక్కడ కొన్ని భూములను అడ్డికి పావు చేరి బెదిరిస్తూ మీరు అక్కడ రైతుల దగ్గర సేకరిస్తూ ఫ్యూచర్ లేని దగ్గర ఫ్యూచర్ సిటీ అని పెట్టి ఇలా ప్రజలను మభ్యపెడుతున్నది మీరు. ఇలా నిజంగా మేము ఏమడుగుతా ఉన్నాం ఇల్టు పాలసీకి సంబంధించి, ఇలా ఏదైతే టీజీఐఏసీ పాలసీ ఉన్నది ప్లస్ అక్కడ మార్కెట్ రేటు ఒక తీరుగా ఉన్నది, ప్లస్ ప్రభుత్వ రేటు ఒక తీరుగా ఉన్నది. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసి అంటే మేము గతంలో సేకరించిన సందర్భంలో ఇలా టీజీఐఏసీ రేటు దాదాపు నేను అనుకుంటా గజానికి ఒక 50,000 ఉన్నది అనుకోండి, లేకపోతే ₹1,00,000 ఉన్నది అనుకోండి. ప్లస్ అక్కడున్న ప్రభుత్వ రేటు ఆ భూములకు అక్కడున్న ప్రభుత్వ రేటు టీజీఐఎస్ కంటే ఇంకా తక్కువ ఉన్నది. దాంట్లో మీరు 30% కట్టమంటున్నారు. అంటే ఒక ₹1,00,000 గజ అనుకుంటే 30,000 కట్టుకుంటున్నారు. ఇప్పుడు దాదాపుగా నాచారం కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, ఎకరం భూమి ఎంత బలుకుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తరలిస్తే అక్కడనే కదా పోయేది, సిటీ అవుట్స్కట్ అంటే అక్కడనే కదా. మార్కెట్ రేటు అక్కడ దాదాపుగా 40-50 కోట్లకు ఎకరం అక్కడ ఉంటే నువ్వు అక్కడ ఎంత పెట్టినావు రేటు? నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా దగ్గర ఉన్నది ఇది ఇల్టి రేటుకు సంబంధించి ఎక్కడెక్కడ పారిశ్రామిక వాడలు ఉన్నాయో ఆ పారిశ్రామిక వాడలలో ఎక్కడెక్కడ ఎంత భూమి ఉన్నదో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మీరు చెప్పింది నాచారం అన్నారు కదా, ఇప్పుడు మేడ్చలు, పటాన్ చెరువు, తర్వాత కాటెదను, అయ్యత్ నగరు ఇట్లాంటి కాడ అక్కడ ఎకరాకు ఎక్స్టెంట్ ఇది టీజీఐఎస్ రేట్స్. ఇప్పుడు మేడ్చల్లో 113 ఎకరాలు ఉన్నది. అక్కడ వాల్యూ 3,03,46,800 ఉన్నది. ఎస్ఆర్ఓ వాల్యూ 1,01,64,000 ఉన్నది. 246 కోట్లు ఓవరాల్ వాల్యూ వస్తున్నది. ఇలా ప్రభుత్వం ఏం చేస్తున్నది? వడ్డీకి పావు చేయరు అంటే మీరు ఉన్న దాంట్లో 30% కట్టండి సరిపోతుంది. మేము ఆనాడు మేము ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఆనాడు మేము కూడా సేకరించినప్పుడు ఒక్కొక్కరి దగ్గర 100% ఫీజు తీసుకున్నాం. ఇది మేము ఇప్పినాం కేటగిరీ 1, కేటగిరీ 2 మేము ఆనాడు తీసుకున్నది. ఇది అజంబాదు ఏరియాలో ఎస్ఆర్ఓ రేటు ప్రకారం ఉన్న దాంట్లో 100% తీసుకున్నాం ఎస్ఆర్ఓ రేట్లలో. ఇది ఉన్నది నాచారంలో కానీ లేకపోతే జీడిమెట్ల కానీ చెర్లపల్లి కానీ. అంటే ఇప్పుడు ఇలా అది ఏమంటున్నది ఇలా అంటే మీరు ఎస్ఆర్ఓ రేట్లలో 30% కట్టాలంటే అంటే మీరు ఆఫ్ ది రికార్డు మీరు జరిగిన ఒప్పందాలు ఏంది? మీరు ఇంతకుముందు చెప్పినట్టు కదా, ఇప్పుడు నాచారంలో ఎస్ఆర్ఓ రేటు 3,000 నుండి 20,000 వరకు ఉన్నదండి ఒక గజం ఎస్ఆర్ఓ రేటు. రైట్. మార్కెట్ విలువ ₹1,00,000 ఉన్నది అక్కడ. గజం ఓకే, గజం మార్కెట్ విలువ ₹1,00,000 ఉన్నది. మీరు మార్కెట్ విలువ కడతలేరు, ఎస్ఆర్ఓ రేట్ల 20,000 ఉన్నదాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారు. దీంట్లో 30% కట్టమంటున్నారు. అంటే ఏముంటుంది 20 నుంచి 30 లక్షల లోపేనే 40-50 కోట్ల భూమి 40-50 కోట్ల భూమి 20-30 లక్షలకు మీరు అప్పనంగా కట్టగడుతున్నారు కదా. వాడు ఇప్పుడు ఆ 20-30 లక్షలు కట్టి నీకు ఆఫ్ ది రికార్డు ఇంకా లోపాయికార ఒప్పందం చేసుకొని రేపు కమర్షియల్ కాంప్లెక్స్కు నువ్వు పర్మిషన్ ఇస్తావు. అక్కడ షాపింగ్ పడుతుంది. షాపింగ్ పడితే అక్కడ రోడ్ల పరిస్థితి ఏంది, జనం పరిస్థితి ఏంది? ఇది ఎట్లా ఆలోచన చేస్తుంది అంటే ముందు చూపు లేక వారికి. ఇక దీంట్లో కూడా నేను ఇంతకుముందు కూడా మొన్న కూడా ఆరోపణ చేసిన. మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముంబై పోయిండు. ముంబై పోయి వీళ్ళ ఒక అడ్వకేటు అభిషేక్ సింఘి ఈ రాష్ట్రం తెలంగాణ కోటలో ఎంపీ అయిండు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీ సీట్ ఇచ్చింది.
ఆయన కలవడానికి ఈయన ముంబై వేయండి అని చెప్పి అన్ని పత్రికల్లో లీక్ ఇచ్చిండ్రు. ఇలా 2 అంశాలు ఇవ్వాల. నీ పార్టీ ఎంపీయే కదా, నీ పార్టీ ఎంపీని కలవడానికి నువ్వు ముంబై పోను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిస్తే ఢిల్లీకి రాడా? ఆయన ఉండేది ఢిల్లీలో, పోయి ఢిల్లీలో కలవచ్చు. లేదా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పిలిస్తే ఆయన నీ పార్టీ ఎంపీనే కదా, నీ దగ్గరికి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. ఆయన కలిసి అట సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలి ఇరిగేషన్కి సంబంధించి అని చెప్పి కలిసినన్ను. ఇలా అసలు విషయం ఏంది, అసలు వాస్తవం ఏంది అంటే ఇలా అసెంబ్లీలో ఇల్టు పాలసీ గురించి చర్చ జరుగుతున్నది కాబట్టి ఈ ఇల్టీ పాలసీలో ఒక డిపిఆర్ తయారు చేయడానికి ముంబైలో ఉండే ఒక కంపెనీ, ఆ కంపెనీ డైరెక్టర్ని కలవడానికి స్వయంగా అక్కడికి వెళ్ళి గతంలో ఆ ముంబై కంపెనీ హెచ్సిఈ భూములకు సంబంధించి 10,000 కోట్ల మార్కెట్ వాల్యూ బాండ్లు తీసుకొచ్చినందుకు ఆయనకు 180 కోట్ల రూపాయల కమిషన్ ఇచ్చింది. రైట్, ఇదే ప్రభుత్వం ఓపెన్గానే ఆ కంపెనీని అప్రోచ్ అయ్యి ఇల్ట్ పాలసీకి ఒక డిపిఆర్ తయారు చేయించి భవిష్యత్తులో ఈ యొక్క హైదరాబాద్లో ఇప్పటికే ఈ జిహెచ్ఎంసీని కొన్ని మున్సిపాలిటీలు విలీనం చేసిండ్రు కదా, ఈ అన్ని మున్సిపాలిటీలలో మళ్ళీ 3 కార్పొరేషన్లు చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నది కదా. ఈ కార్పొరేషన్ పరిధిలో ఉండే భూములను తెగనమ్మడానికి ఎట్లాంటి కార్యాచరణ తీసుకోవాలనే దాని మీద ఆయనతో చర్చించి వచ్చి ఇలా అసెంబ్లీలో చర్చ పెట్టిండు మొన్న సోమవారం రోజు. ఇది బయట పెడతలేరు.